మనం తిన్న ఆరెంజ్ నుంచి సీడ్స్ తీసి పెంచిన చెట్టు గైజ్ ఇది. లాస్ట్ టైం మీకు అందరికీ గుర్తుంటే మనం ఇది ఫామ్ దగ్గరికి షిఫ్ట్ చేసినాం. అండ్ బై ద వే మనం యాక్చువల్గా దీన్ని ఎట్లా పెంచినామో చూపెడతా, కొంచెం చిన్న లిటిల్ స్నిప్పెట్ అనమాట. ఆల్రెడీ చూసిన వాళ్ళకి బోర్ కొట్టచ్చు, కానీ కొత్త వాళ్ళు ఉన్నారు కదా మన దాంట్లో చాలా మంది, సో వాళ్ళ కోసం అని చెప్పేసి. సో ఏం లేదు, సింపుల్. మీరు ఆరెంజ్ తినంగా మిగిలిన సీడ్స్ ఉంటాయి కదా, ఆ సీడ్స్ అన్ని పడేయకుండా వీ హ్యావ్ యాక్చువల్లీ సోన్ ఇట్ ఇన్ ద సాయిల్ గైజ్. ఆ చెట్టు ఈ చిన్న పాట్ల నుంచి వేరే పాట్లోకి వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే ర్యాండమ్గా ఒక రోజు ఏదో తీసి దాన్ని అలా పెట్టేసే వరకు ఆ రూట్స్ అన్ని కింద పాట్లకు వెళ్ళిపోయినాయి. బట్ అట్లా వేసి దాన్ని తీసి దాన్ని ఇంకా రీపాట్ చేద్దాము పెద్ద పాట్లకు అని చెప్పి ఒక కర్డ్ బకెట్లో పెడితే మీరు అందరు కమెంట్ చేసి రక్క కర్డ్ బకెట్లో కాదు దాన్ని ఫామ్ దగ్గర షిఫ్ట్ చేయండి అని చెప్పేసి. సో ఆ ఫామ్ దగ్గర షిఫ్ట్ చేయడం కూడా మీరు చూసిరు. దాని తర్వాత ఏమైంది అనేది ఐఎమ్ గోయింగ్ టు షో దిస్ ఇన్ దిస్ వీడియో. ఎందుకంటే దాన్ని అంటే లైక్ హౌ ఇస్ ఇట్ గ్రోయింగ్ అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. ఫామ్ దగ్గర షిఫ్ట్ చేసి ఆల్మోస్ట్ లైక్ 2-3 months అవుతుంది, సో ఎట్లుంది ఇప్పుడు అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. నిన్ననైతే మీకు యాపిల్ చెట్టు చూపెట్టేసిన, మీరు ఒకవేళ చూడకపోతే యూ కెన్ గో అండ్ సర్చ్ ఫర్ ద వీడియో, అది పైననే ఉంది. కానీ ఇది ఆఫ్టర్ 2 months మొన్న వెళ్ళి చూసినప్పుడు యాక్చువల్గా నాకు తెలిసి ఇది ఆరెంజ్ చెట్టు అని చెప్పేసి మేబీ ఆ లీవ్స్ అన్ని తినకుండా స్పాట్స్ వచ్చినాయి గైజ్, వైట్ కలర్లో స్పాట్స్. ఐ డోంట్ నో వాట్ దీస్ స్పాట్స్ ఆర్ ఫర్. మనం ఇంట్లో ఉన్నప్పుడు అయితే మస్తు ఇట్లా గ్రీన్ కలర్ ఉండేవి లీవ్స్, అక్కడ వెళ్ళిన తర్వాత మాత్రం హోల్స్ ఏం రాకుండా వైట్ కలర్ స్పాట్స్ వచ్చినాయి అనమాట. ఇదేం సర్ప్రైజ్ చాకులో ఏమో నాకు అర్థమైతలేదు. ఐ డోంట్ నో వాట్ టు డూ అబౌట్ దిస్. మీకు ఏమైనా ఐడియాస్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. అండ్ యాపిల్ చెట్టు అంతా పురుగు తినేస్తుంది, ఏం చేయాలని అడిగితే మీరు అందరు అసలు క్రేజీ ఐడియాస్ ఇచ్చారు. ఐఎమ్ గోయింగ్ టు ట్రై అండ్ లెట్ యూ నో.